మీరంతా తెలివైన నాయకుడు, తెలివిగా వాడుకోవాలి. రాజకీయ నాయకుడు ప్రతి సందర్భాన్ని తెలివిగా వాడుకోవాలి. నేను ఇప్పటిదాకా పనిలేక దిక్కలేదు. మన పేపర్ వాళ్ళు ఉంటారు, రేపు పొద్దుగా రాయాలి, హరీష్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చదవాలి, 5 అంతస్తుల బంగ్లా ఎక్కాలి, తల కిందికి పెట్టి కాలు ముందుకొని సావాలని మనకి ఏమైనా తెలంగాణ భవిష్యత్ ఉంటే 5 అంతస్తుల మీదకి ఎక్కిన వారు సావాలని తిరిగితే కేసు అవుతుందా? అవుతుంది. అయిందనుకో, నన్ను నేను కాపాడుకోలేదు అనుకో, నేను క్లయింట్ నే కాపాడుతా, నన్నే పిలుస్తారు కదా వకీల్ సాబ్ అని. మరి నన్ను నేను కాపాడుకుంటానా కాపాడుకోలేదా? వాడు కావాలంటే ఎవరో వకీలు పెట్టుకొని పైసలు ఇవ్వాలి. నాదేముంది, నోరు నాదే, కోర్టు నాదే. రూపాయి టికెట్ పెట్టే పేపర్ పెడితే హరీష్ కాదు ఇంకేదైనా కోర్టులు తెస్తాం. పెద్దనా దేవా? అందుకనే మాట్లాడి రఘునందన్ మాట్లాడే ప్రతి మాట వెనకాల అర్థం ఉంటేనే మాట్లాడుతుంది. అర్థమైంది హరీష్ రావు గారు? ఉద్యోగ తలుపులు పెట్టుకున్నాడు కొడుక. సో మన లక్ష్యం ఏప్రిల్ 17 శ్రీరామనవమి. ఏం చేయాలి? మొన్న రామ్ గారి పట్ల జనవరి 22 ఎట్లా చేసినామో రేపట్లా చేయాలి. 3 ఊళ్ళో కాషాయం జెండాలు కట్టాలి. బీజేపీ జెండాలు కట్టలేదు, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. ఏం కట్టాలి? అందరినీ తీసుకురావాలి. అవసరం ఇంత పులివెరవాడిని అందరికి భోజనాలు పెట్టాలి. నేను పోతరెడ్డిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ నాకు ఇట్లంట ఓపెన్ టాప్ జీబులు ఇట్లా అంటే హరీష్ గారు లెక్క కలర్ కనుక్కుంది. వాడు ఎట్లా మునిగిపోయే ప్రధాని వాళ్ళకి పోతే పోతే సంగారెడ్డి చెరువులు వేసినట్టు, ఏడేసినట్టు సంగారెడ్డి చెరువులు వేసినట్టు. అందుకని మీరు కాలు పోటేయాలని ఆలోచన చెరువులో పెట్టుకుని తిరుగుతుంది. దానికి ఒక విజయం కూడా జడ్చర్ల లక్ష్మారెడ్డి అని జడ్చర్లలో ఓడిపోయిన ముందు ఎమ్మెల్యే, ఇంతకు ముందు మంత్రి ఉండే. పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారని జడ్చర్ల లక్ష్మారెడ్డి తోటి విజయంపూర్లు అయింది. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా, రేవంత్ రెడ్డి ఏడలు వచ్చాడు అని ఈ పక్కన చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటాడు, వీళ్ళింటికో బిడ్డలు ఇచ్చింది. ఇటు టీఆర్ఎస్ వాళ్ళు విజయంపులే, ఇటు కాంగ్రెస్ వాళ్ళు. ఈ జేబులో గులాబీ కండువా ఉంది, ఈ జేబులో కాంగ్రెస్ కండువా ఉంది. రేపు గట్టి ఎవడైనా అంటే ఎవరిదంటే అలా దిక్కుపోతాడు. అందుకని కష్టం ఎందుకే మనకి అవసరమా? అవసరమా? అప్పుడు 100 కోట్లు తెచ్చిన దవాఖాన కట్టిద్దాం, మంది తర్వాత కట్టిద్దాం. ఓడిపోయాక కూడా కట్టించలేదు, మీరేం బాధపడుతుంది. రఘునందన్ శర్మ ఉంటాడు, వాడు నిన్న సంగారెడ్డికి వచ్చి ఏమేమి చెప్పిండో వాడిని వాడి ఇంట్లోకి గుంజుకొచ్చి పెడతాడు. గుంజుకొచ్చి పెడతా నాతో కాబట్టి ఏం వదిలిపెట్టాను కాదు. ఏప్రిల్ 6 టిఫిన్ బయట చేయాలి, ఏప్రిల్ 17 శ్రీరామనవమి చేయాలి, మధ్యలో ఏప్రిల్ 9 ఉగాది పండుగ వస్తుంది. ఈ 3 పండుగల్ని మన బూతులు అందరితో కలిసి కలుపుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపడమని అప్పీల్ చేయండి. ఈ లోపల క్యాలెండర్ వస్తారు, మీకు ఒక పాంప్లెట్ వస్తుంది, ఒక ఓటర్ స్లిప్ వస్తుంది, రకరకాల పార్టీకి సంబంధించిన మెటీరియల్ వస్తాయి. నా విజ్ఞప్తి ఏంటంటే మెటీరియల్ రాగానే తీసుకుపోయిన వారే మెటీరియల్ రాగానే ఇంకా కట్టలు ఏం చేయదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరికి? అది ఇంటికి పోయి దండం పెట్టుకుంటుంది కాదు. మనం కేసీఆర్ పార్టీలో లేవు, దోచుకునే పార్టీలు లేవు. దేశం కోసం, ధర్మం కోసం ఏ పార్టీ మీదంటే బీజేపీ అని చెప్తుంటే నా మీద లోపలికి వచ్చి కూర్చోని చెప్పేటువంటి గౌరవప్రదమైనటువంటి పార్టీలో ఉన్నాం. 2019లో ఇంతమంది లేనప్పుడే నాకు 35,000 ఓట్లు వచ్చింది. మరి ఇలా రఘునందన్ వర్గం ఇంత పెద్దగా అయింది. అయితే పెరిగిందా వర్గం? రంగారెడ్డిలో వర్గం పెరిగిందా? 5 ఏళ్ల కింద 35,000 ఎంత రావాలి? 1,00,000 రావాలా? అప్పుడు గట్టిగా చెప్తున్నాడు. ఎన్ని రావాలి? ఎన్ని రావాలి? రంగారెడ్డిలో మనకి ఎన్ని రావాలి? ఒక రంగారెడ్డి మున్సిపాలిటీలో 1,00,000 వస్తుంది. అందుకని మున్సిపాలిటీ మీద గట్టిగా తీసుకున్నారు. 1,00,000 బరాబర్ వస్తే మీరేం అవుతుంది? ఆకలి వస్తేనే పైసలు 5,000. అవునా? ఇంతమంది కార్యకర్తలు మళ్ళీ చేరినాక 35,000 లక్ష దాటాయా? అయితే అప్పుడు మీకు అనుమానం ఉండే ప్రగతి గెలుస్తాడో గెలవడం. ఇప్పుడు అనుమానం ఉందా? ఉందా? ఉంటే మోడీ గారు వస్తుందేనా మందికి? వస్తుండేనా? రేపు యోగి గారు కూడా తీసుకోవాలి. సంగారెడ్డి యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారు, అమిత్ షా గారు కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు? మీరంతా నా బలగంగా గట్టిగా నిలబడుతూ వస్తారు. నిలబడతారా? రఘునందన్ పార్లమెంట్ పంపుతారా? చేతులు ఎత్తారు. ఎవరెవరికి ఇష్టం ఉందా? అందరికి ఇష్టం ఉందా? ఏం చేయాలి? మరి పోవాలంటే కేసీ వేసుకొని పడుకోవాలా? ఏం చేయాలి? ఒక్కొక్కరు నేనే నరేంద్ర మోడీ అనుకోవాలి. ఎవరు మన నాయకుడు? ఎవరు మన నాయకుడు? నరేంద్ర మోడీ. మన నాయకుడు ఇట్లాడు, ఇంద్రగోడు, ఫామ్ హౌస్ కోడు,
చేయాలా వద్దా? అక్టోబర్ చేయాలా వద్దా? చేస్తారా? చెప్పుకోవడంలో చేస్తారా? మా మహిళా సోదరులు ఒక మంచి వ్యక్తి సంగారెడ్డి ఆ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి దాకా రోజుకి 20 మంది కలిసి రోజు 10 మందికి భరించకపోతే రోజు 200 రోడ్డు వచ్చినట్టు ఆపరేట్లు వచ్చుకుంటూ అడగచ్చు. ఎండ కూడా తిరగకూడదు. పొద్దుగా 7 గంటల నుంచి 10 దాకా తిరుగు, సాయంత్రం 4 గంటల నుంచి 7 దాకా తిరుగు. ప్రతి ఇంటిపై పొద్దు పెట్టాక ఓటు వేయమని చెప్పి చెప్తారా? అవుతుందా? రోజు 10 పొద్దు పెడతారా? కష్టపడతా పెడతారు కదా. ప్రతి కష్టపడితే సంగారెడ్డిలో ప్రతి ఇంటిపోయి ఉంటాడు. మనం పొద్దు పెట్టి అడుగుతాం, అది పైసలు ఇచ్చి అడుగుతాం, అది బీర్ ఇచ్చి అడుగుతాం, అది బిర్యానీ ఇచ్చి అడుగుతాం. వాళ్ళకి చెప్పి పొద్దున తింటే పొద్దున పోతారా పోదా? అది గలాట్ కూడా అమ్ముకుంటారా? అమ్ముకుంటారా? అందుకని ఒకసారి ప్రజలు చైతన్యవంతం చేయండి. సంగారెడ్డి చాలా వెనుకబడ్డది, అన్ని రకాలుగా నష్టపోయింది. లేదా అదన్నా ఏం చేసిందో తెలియదు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏం చేసిందో తెలియదు. ఒక్కసారి వచ్చిందా కేసీఆర్ అనేటువంటి సంగారెడ్డికి? ముఖ్యమంత్రి వచ్చి 3 పైసలు ఇచ్చిందా? హరీష్ వచ్చి పేరు సంపాదించే ప్రభాకర్ రెడ్డి వ్యాపారంలో బస్సులు ఎట్లా పెట్టుకోవాలి. ఇవి అంతా ఏం చేసింది లేదు. చేసిరా? నిజంగా తెలిస్తే సంగారెడ్డికి పెట్టు వస్తున్నారా రాకపోతున్నారా? వస్తున్నారా రాకపోతున్నారా? పెద్ద పెద్ద ముచ్చట చెప్తారని బంగారు తెలంగాణ అయిందా? ఆ సత్యనారాయణ బంగారం అయిందా? వీరయ్య యాదవ్ బంగారం అయిందా? ఎవరి బంగారం అయింది? హరీష్ రావు బంగారం అయింది. చెల్లె కవిత తరపు కూడా బంగారు పెట్టుకుంటుందంట. బంగారు పెట్టుకుంటుందంట. ఇలా పేపర్ తప్పిరా? నాకైతే సిగ్గుతో ధర వచ్చిపోవాలంటే చెల్లె కోట్లు అడిగిందంట. ఏమని? నేను నగలు పెట్టుకుంటానికి పర్మిషన్ ఇవ్వగలరు. ఏడా ఎవరైనా అడుగుతారా? ఎవరిని ఉండేదా? పేపర్ వస్తారు చదువు. నగలు పెట్టుకోవాలన్నట, ప్రత్యేకమైన బట్టలు కావాలన్నట, ప్రత్యేకమైన భోజనం కావాలన్నట. ఉందా అన్న చెప్పుకోండి. దేనికి ఎవరు పోతారా? ఎవరు పోతారు? గాలు కూడా అడుగుతారు. ఇంత దోసుకూరనే ఒకసారి అర్థం చేసుకోండి. బంగారు తెలంగాణ జైలు కిటికీలకు అవి ఉంటాయి కదా ఊసలు. మా చెల్లెకి ఏడాది ఉంచినాం అనుకో, అవి కూడా బంగారు ఏం చెప్తారు అనుకుంటా తిహార్ జైలు. అందుకని జాగ్రత్త అని చెప్పి తిహార్ జైలు అధికారులకు కూడా మనం చెప్పాలా? ఎందుకంటే ఆల్రెడీ సుఖేశ్వర్ ఉన్నాడు మా చెల్లె దోస్తు. వాడు చెప్తా ఉన్నాడు అప్పుడప్పుడు ఉత్తరం రాస్తుండే చెల్లెకి పైసలు ఇచ్చినాడు. మరి ఇప్పుడు ఇద్దరు జైల్లో కలిస్తే మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకని టీఆర్ఎస్ అనేది ఒడిసిపోయిన దుకాణం. ఒడిసిపోయిందా? ఒడిసిపోలేదా? ఉందా ఇక్కడ టీఆర్ఎస్ లో? హరీష్ రావు చేస్తాడు. ఎవరిలో వేరే వాళ్ళని పెట్టుకుని 5 తీసుకుంటున్నాడు. దాంట్లో రాపించుకుంటూ ఏమని బిగ్ షాక్ అంటే తెలంగాణ రాజకీయాలు. దేనికి? తెలంగాణ రాజకీయాలకి పెద్ద షాక్ అంట. హరీష్ రావు అనేటువంటి కాంగ్రెస్ లోకి వచ్చే పెద్ద షాక్ అంట. షాక్ దీనికంటే పడుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, దీనికంటే తెలివైన గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, సూచగిస్తే ఉన్నాడు కానీ ఎప్పుడు చేయలేదంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు. విలువ చేసేది ఏమైనా చేసేది ఉందా కొత్తగా? కాబట్టి 5 నిమిషాల రాజ్యం. బిగ్ షాక్ ఇన్ ద తెలంగాణ పాలిటిక్స్. ఎందురా ఏమైతే హరీష్ తోటి ఊళ్ళలో పీరీలు ఉంటాయి. ఎరికేనా చూసిరా? అదే కిందగా కట్టి ఉంటుంది, చుట్టూ బట్టాలు చుడతారు. అవునా? పీరీల మధ్య వెళ్తే కదా అది ఒక సామెత చెప్తారు. ఊరు రాడది హరీష్ గారితో కాదు. అందుకే మాటగా వినకూడదు. ఆ పేపర్లు కూడా దుకాణం మంచిగా పెట్టారు. వారికి ఎక్కువ పెద్ద పెద్ద వార్తలు ఇవ్వకూడదు. అయిపోయింది ఆయన దుకాణం. అయితే హుస్సేన్ సాగర్ లో ముందుతాడు, రేపు సంగారెడ్డి చెరువులో ముందాల్సిందే. ఎవరి గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. సంగారెడ్డికి అన్యాయం చేసింది ఎవరంటే హరీష్ గారే. మా నలుగురి రేపు మా మీడియా వాళ్ళకి ఎవరికైనా నిజంగా ఇది ఉంటాయి. అరే నువ్వు మంత్రి అయిన 10 ఏళ్లలో సిద్ధి పైన కొంతమైన పైసలు వెళ్ళి సంగారెడ్డికి ఇచ్చిన పైసలు ఎన్నో అడుగుతుంది. నేను ఒక లెక్క చెప్తే చాలు. సంగారెడ్డి కూడా చెరువు ఉందా? దాన్ని ట్యాంక్ పని చేసిందా? మరి మీరు జిల్లా మంత్రి అవునా కాదా? వాడు ఇప్పుడే బాగున్నారు. కోమటి చెరువుకు 1000 కోట్లు ఎక్కువపోయింది. ఎన్ని? 1000 కోట్లు. సంగారెడ్డి చెరువుకు 5 కోట్లు వచ్చింది. ఎన్ని వచ్చినాయి? మరి హరీష్ అనేటువంటి సంగారెడ్డి రానిద్దామా? అసలు దొంగ రావాలా? 10 ఎమ్మెల్యేలు ఉంటే అందరూ ఎక్కపోయినాడు. అందరికీ వ్యక్తిగతంగా గట్టి పంచాయతీ లేదు హరీష్.
రఘునందన్ కొట్లాటైంది ఆ దుబ్బాక పైసలు ఎక్కకపోతున్నావురా నా పైసలు నాకు ఏమని అడిగిన ఎంత రైట్ అని అడిగిన ఇప్పుడు కూడా అదే కొట్లాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ఆశీస్సు నుంచి పార్లమెంట్ కి పంపిస్తే రఘునందన్ రావు మెదకు పేరుని పార్లమెంట్ లో ఇప్పిస్తాడు నిలబెడతాడు మీరందరూ గౌరవంగా కలెక్టునేలాగా పార్టీ నిలబెడతారని చెప్పి తెలియజేస్తారు.